రెండవ కీర్తనలో వ్రాయబడిన మొదటి మాటల్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రియులారా చూడండి, మనం ఏ కార్యం చేయదలిచినప్పటికీ, ఏ పని పూనుకున్నప్పటికీ ఏది మంచిది అని విశ్లేషిస్తుంటాం, వివరంగా తెలుసుకొని అడుగులు వేస్తుంటాం. మంచిదైన వాటి మీద మెగ్గు చూపుతుంటాము. అలాగే ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఏది మంచిది అనేది ఈ కీర్తనలో ఈ దైవ సేవకుని యొక్క, ఈ దైవజనుని యొక్క భావనను మనం గుర్తించవచ్చు. ప్రత్యేకంగా మనం ఈ వాక్యంలో ధ్యానించవలసింది ఏంటంటే, స్తుతించుట మంచిది అనేది దైవ సేవకుని యొక్క సుబోధ. అంటే ఆయనను స్తుతించడం అనేది మనం మానకూడనిది. ఎందుకంటే మంచి వాటిని చేయకుండా ఉండడం చాలా నష్టానికి దారితీస్తుందండి. మంచిది అని తెలిసి కూడా ఆ మంచిని అపేక్షించకపోతే, ఆ మంచిని కోరుకొని ఆ దిశగా మనం అడుగులు వేయకపోతే మనం చాలా పోగొట్టుకునే వారం అవుతామండి. అలాగే ఈ వాక్యంలో యెహోవాను స్తుతించుట మంచిది అన్నప్పుడు ఆయనను స్తుతించడం మానకూడదు. స్తుతించడం అంటే ఏంటి? పాట పాడడం అని మాత్రమే కాదండి. ఆయన మేలులను తలంచుకోవడం, ఆయన చేసిన ఉపకారములను తలంచుకోవడం, ఆయన మనకు ఏమై ఉన్నాడు, ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ మనం ధ్యానించి మన హృదయమందు వాటిని స్మరించుకోవడం. కీర్తనల గ్రంథానికి ముఖద్వారం